గుంటూరు జిల్లా గురజాల మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రామపురం క్యాంపులో వంట గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వట్టిప్రోలు శేషగిరి, గుబ్బల రాంబాబుకు చెందిన ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు చెబుతున్నారు. వాళ్ళ ఇంటికాడ దంచున్నారు సామాను నెంబర్ లేదు. ఇది ఆఫ్ చేశారో లేదు. ఈ ఇంట్లో కూడా గ్యాస్ బండ పడినట్టుంది ఇప్పుడు. వాళ్ళ ఇంటికాడ దంచున్నారు సామాను. గుంటూరు జిల్లా గురజాల మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రామపురం క్యాంపులో వంట గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వట్టిప్రోలు శేషగిరి, గుబ్బల రాంబాబుకు చెందిన ఇళ్లు పూర్తిగా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా గురజాల మండలంలోనే రామాపురం క్యాంపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 పూరిళ్లు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వచ్చే లోపలనే భారీ నష్టం జరిగిందంటూ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే వట్టిప్రోలు శేషగిరి, గబ్బల రాంబాబు సంబంధించినటువంటి 2 ఇళ్లు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. అంటే అర్ధరాత్రి జరిగినటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ మంటలు పడతంతో స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. వాళ్ళు ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ వచ్చే లోపలనే పూర్తిగా 2 ఇళ్లు అగ్నికి ఆహుతి కావడం జరిగింది. సుమారుగా 10 నుంచి 15 లక్షల వరకు నష్టం వాటిందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే హఠాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామ నేపథ్యంలోనే ఇటు శేషగిరి అలానే గుబ్బల రాంబాబు ఈ 2 సంబంధించినటువంటి కుటుంబాలంతా కూడా బోర్న వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుల సమయంలో జరగడం వల్ల స్థానికులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో కూడా ఉండిపోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ఘటన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందంటూ కూడా ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా మొత్తం పరిశీలించి కూడా నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే అసలు ఎక్కడి నుంచి ఫైర్ జరిగింది, ఎలా జరిగింది, కుటుంబాలను ప్రాణాపాయం నుంచి అయితే కాపాడగలిగాం కానీ ఆస్తి నష్టం కాపాడలేకపోయామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మాడుగుల పంచాయతీ పరిధిలో రామాపురంలో జరిగినటువంటి క్యాంపులో ఈ ఘటన నమోదు కావడంతో అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే వట్టిప్రోలు శేషగిరి, గుబ్బల రాంబాబుకు సంబంధించినటువంటి వారి ఆస్తి పూర్తిగా ధ్వంసం కావడం, వారు నిరాశ అయినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.